వాక్య భాగము వాక్య ధ్యానము చేసుకుందామండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనము మనం చదువుకుందామండి. యోహాను 16వ అధ్యాయము 15వ వచనం అండి. నావి నా వాటిలోనివి చాలా నేను చెప్పితాను. ఇంకోసారి చదువుతున్నాను చూడండి. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను మీతో చెప్పి తిని. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. అలాగే వాక్యము బోధించినగా మీరే మాలో ఉండి పలికించి అందులో ఉన్న మర్మములు తెలియజేసి వాక్యము ద్వారా బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి కలిగినవన్నీ కూడా ఎవరి అంటున్నారు? ఈ రోజున ప్రభువి అంటున్నారు. ప్రభువు చెప్తూ ఉన్నారు శిష్యులకి, యూదులకి, సమస్తమైన జన్మలకి చెప్తూ ఉన్నారు. తండ్రికి కలిగినవన్నీ కూడా నావి నావి అని చెప్తూ ఉన్నారు. ఏ అధికారంతో చెప్తూ ఉన్నారు? ఎందుకు నావి అని చెప్తూ ఉన్నారు? అంత కాన్ఫిడెన్స్గా, విశ్వాసముగా ఎందుకు చెప్తూ ఉన్నారు? ఇక్కడ చూడండి, మనం లోకంలో చూసుకున్నట్లయితే తండ్రికి ఆస్తి కలిగి ఉన్నట్లయితే దాని మీద ఎవరికి అధికారం కలుగుతూ ఉంటుంది? సర్వసాధారణంగా ఆయన యొక్క కుమారుడికే కలుగుతూ ఉంది. అయితే ఆ కుమారుడికి ఎలా అయితే స్వేచ్ఛ, స్వతంత్రము, హక్కులు కలిగి ఉంటాడో అలాగే తండ్రికి కలిగినవన్నీ కూడా నావి అని చెప్తూ ఉన్నాడు ప్రభు. అయితే తండ్రికి ఏమి కలిగి ఉన్నవండి? ఏమైనా చిన్న చితక కలిగి ఉన్నవా? తండ్రికి ఏం కలిగి ఉన్నవండి? అనాదిలో సృష్టి కలగజేసిన వాడు, ఆది సంభూతుడు, అలాగే సృష్టింపబడకుండానే ఉన్నవాడు. అయితే సృష్టింపబడినవన్నీ కూడా ఆయన చేత కలిగించబడినవి. ఇదొక్కటే కాదు, సృష్టి ఒక్కటే కాదు, పరలోక సంబంధమైనవి, దూతలు, పరలోక పరుషులు సమస్తమును కలిగి ఉన్నారు. అవన్నీ కూడా నావి, ప్రభు నాయే అంటున్నారు. అయితే కుమారుడుగా మరలా ఇంకేమంటున్నారంటే అందులో నా వాటిలో తీసుకొని ఇంకా వాక్యము కూడా కలిగి ఉంటాడు. అలాగే నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయను. చూసారా, కుమారుడు దగ్గర నుంచి తండ్రి తీసుకొని మరలా ఆయన మనకి తెలియపరుస్తాడు. అనగా వారిద్దరూ కూడా ఐకమత్యము, ఏకరీతిగా ఉన్నట్లు ఈ వాక్యంలో స్పష్టముగా కనిపిస్తుంది. ఆయనకి కలిగినవన్నీ నావి, నా దాంట్లోంచి తీసుకొని, అలాగే ఆయన దగ్గర వాక్యం ఉంటుంది, ఆ వాక్యం ఈయన పొందుకున్నారు. ఈయన దాంట్లోంచి వాక్యము తీసుకొని మరలా తండ్రి మనకి బయలుపరుస్తారు. అనగా వారు ఇరువురు ఏకమైన రీతిగా ఎలా ఉన్నారో అని స్పష్టముగా ఈ వాక్యంలో తెలుస్తూ ఉన్నది. అలాగే తండ్రికి కలిగినవన్నీ కూడా మరలా ఎవరికి కలగాలి? ఆయన కలిగి ఉన్నారు. అక్కడితో సరిపోయిందా? ప్రభువు రావడానికి గల చిత్త కారణం ఏమిటండి? అవన్నీ కూడా మనకే అనుగ్రహించాలని. తండ్రి ద్వారా పొందుకున్నవి, కుమారుడు ద్వారా పొందుకున్నవి, అవి ఆయన ద్వారా మనకి పొందులాగున ఆయన మనకి అనుగ్రహించారు. ఈ వాక్యములు ఆయన కోసము, గొప్పతనం కోసం చెప్పుకోవడానికి యూదులకు కానీ శిష్యులకు కానీ చెప్పటం లేదు. ఈ వాక్యము, ఈ వచనము చెప్పడానికి గల కారణము అవన్నీ కూడా మీరు కూడా పొందుకుంటారు అనే దానికి, మనకు కూడా అనుగ్రహించడానికి ఈ వచనాలు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఇంకొన్ని వచనములో చూసుకున్నట్లయితే వాక్య ధ్యానములో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఏమైనా గృహము కానీ, దేవాలయము కానీ, ఏదైనా సరే ఒక మంచి ఆకృతితో గొప్పగా కట్టాలనుకుంటాం. అయితే ఎంతో ఉన్నతమైన స్థితిలో కట్టాలనుకుంటాం. నిజంగా మనం అనుకున్న జ్ఞానానికి ఒక 10 కోట్లు అయ్యొచ్చు, 20 కోట్లు అవ్వచ్చు, ఎంతో ఖరీదెట్టి కడుతూ ఉంటాం లోకంలో. అదంతా కూడా మనం ఏమనుకుంటాం? మనం సర్వసాధారణంగా ఇది నా యొక్క
జ్ఞానము అంటాం, లేకపోతే చూసారు నా ప్రతిభ అనుకుంటూ ఉంటాం. నేను ఇంత ఇలా చెప్పి వారి చేత చేయించి ఫలానా చోట నుంచి రప్పించి ఎంత రూపురేఖలతో కట్టాను, ఇది నే ఎంత ఘనతో అని చెప్పేసి అందరికీ చూపించుకుంటాం. ఇది సర్వసాధారణంగా జరిగేది. కానీ ఇక్కడ చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు, యెషయా 66వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకున్నట్లయితే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటూ ఉన్నాడు. అయితే ఆయన అన్నీ కూడా మనకన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనంలో భూమి మీద ప్రాకు ప్రతి జీవి మీద, అలాగే ప్రతి సముద్రంలో ఉన్నది సమస్తమును మనకి అధికారం ఇచ్చాడు. సమస్తమును మనకి వాటి మీద పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చాడు. కానీ ఈ రోజున మనం అవన్నీ కూడా పోగొట్టుకొని ఉన్నాము. ఆ పోగొట్టుకున్న స్వతంత్రమును, సమస్తమును పోగొట్టుకున్నవన్నీ కూడా, రాజ్య సంబంధమైనవి కూడా పోగొట్టుకున్నాము, మహిమను పోగొట్టుకున్నాము, సమస్తమును వెలుగును పోగొట్టుకున్నాము. మరలా వెలుగును మళ్ళా మనం పొందులాగా ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించులాగా లోకం మనకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, నా భూమి నా పాదపీఠము అన్నారు. భూమిలో ఏముంటాయండి? చిన్న చితగా ఉండవు. వజ్రాలు ఉంటాయి, బంగారం ఉంటాయి, ఎంతో విలువైన ఖనిజాలు ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి, ఎంతో విలువైనవి. అయితే అదొక్కటే కాదు, రకరకాల భూములు పండే సమస్యమును, అలాగే మూలికలు విలువైన సమస్యమును, ఎన్నో విలువైనవి. అవన్నీ కూడా ఎవరి అంటున్నారు? భూమి నా పాదపీఠము, నాది అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ నా నిమిత్తము మందిరము కడతాం. ఇక్కడ నా దేవుని నిమిత్తము ఒక మందిరం కడతాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఎంతో డిజైన్గా, కళాకారులుగా అక్కడ నూనె వేస్తాం, నిత్యము దీపం వెలిగించడానికి అది చేస్తాము, బంగారపు అలంకరణలు, సంవత్సరము చెక్కతో మంచి డిజైన్ ఇవన్నీ చేస్తాం. కానీ ఇది మనకు ఘనతగా చెప్పుకుంటాం. కానీ ఘనత చెప్పుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటానని చెప్పటం లేదు. ఇంత ఘనత చెప్పుకుంటాం కదండి, నీకు తోడుగా ఉంటాను, అవన్నీ అనుగ్రహిస్తానంటలేదు. ఎప్పుడు అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడంటే చూడండి, అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన హస్తకృత్యాలు. అవన్నీ కూడా సిమెంట్ కానీ ఏదైనా సరే మనం సృష్టించలేదు, ఉన్నదాన్ని వాడుకుంటున్నాం. అవన్నీ కూడా నువ్వు గుడ్డుతో చేయించిన ఏదైతే బంగారం చేసిన అవన్నీ కూడా ఏదైనా సరే అవన్నీ కూడా నా హస్తకృత్యాలు, నా హస్తాలతో చేసినవే. ఎవరైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానికే దృష్టి ఇచ్చునున్నాను, వానికే దయచేస్తాను, వానికే సర్వస్వము అనుగ్రహిస్తానని వాక్యం సెలవిస్తోంది. అటువంటి ధన్యత మన అందరికీ దయచేయాలని ఈరోజు నా వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ చూడండి, మరి ఇంకొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి కొరింథీ 3వ అధ్యాయము 21లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సమస్తమును పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో సమస్తమును మనకు అనుగ్రహించాడు. తర్వాత మనము చేసిన పాపములను బట్టి, మన పాపము అపరాధములను బట్టి ఏం చేశాడంటే దేవుడు కొన్ని జంతువులను కొన్ని జంతువులను తినొద్దు, నిషిద్ధము అని చెప్పాడు. అయితే కొన్ని జంతువులను కొన్ని జంతువులను తినొద్దు. ప్రతిదీ కూడా నియమ నిబంధనలు. ఎందుకంటే మంచి చెడ్డలు ఇచ్చే ఫలము తినడం వల్ల ఇటువంటి నిబంధన వచ్చి ఉన్నది. కొన్ని పండ్లు కొన్ని ఇవి తినొద్దు అనే నిబంధన వచ్చి ఉన్నది. అలాగే ఆచరిస్తూ వస్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ రోజున దేవాతి దేవుడు అవన్నీ కూడా పూర్వపు వైభవము మనకి సమస్యమును అనుగ్రహించినట్లుగా మనము చూస్తాం. ఎందుకనగా ఇక్కడ చూడండి, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 21లో, కాబట్టి ఎవడనూ మనుష్యులందు అతిశయింపకూడదు, మనం ఎవరిని అతిశయింపకూడదు, ఎవరిని తోడనాడకూడదు. ఎందుకనగా సమస్తమును మీవి, సమస్తమును మనవి. ఎందుకనగా జ్ఞానులైనా అవ్వచ్చు, అజ్ఞానులైనా అవ్వచ్చు, గొప్పవారయ్యొచ్చు, లేనివారయ్యొచ్చు, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవే. కాబట్టి సమస్తమును మనవే, సమస్తమును ఇవన్నీ కూడా మనవే అని చెప్తూ ఉన్నాడు. మరలా 22లో చూడండి, పౌలైనను అపోలైనను, కెఫాయనను, జీవమైనను మరణమైన, ప్రస్తుతం ఉందని రాబోవునందు నేను సమస్తమును మీవే. ఎందుకనగా
క్రీస్తు దేవుని వాడు కాబట్టి, క్రీస్తు వారము కాబట్టి మనం ఎందుకు సమస్యమును మనమనే ఎందుకని ఒకరు వేరే మతం అయి ఉండొచ్చు, వేరే కులం అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ప్రాంతం అయ్యొచ్చు, వేరే భాషలో మాట్లాడచ్చు, వారందరూ కూడా వారు వీరు భేదము లేకుండా సమస్యమును వారందరూ కూడా ఎవరము మనవారే, సమస్యమును మనవారే ఎందుకనగా క్రీస్తు వారు ఎందుకనగా మనము క్రీస్తు వారము, క్రీస్తు ఎవరి వారు, దేవుని వారు అని సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెము క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే పన్ను వసూలు చేయడం గురించి మత్తయి సువార్త 17:24 ఉంటుందండి. అయితే పన్ను వసూలు చేయవారు వస్తారంటండి. ఎక్కడ రాజు దగ్గర ఉండే బంటులు ఏం చేస్తారండి, పన్నులు వసూలు చేయడానికి గృహాలకి వస్తూ ఉంటారు. ఈ రోజున మనం అందరం కూడా పన్ను ఎలా ఎలా కడతామండి, టెలిఫోన్లో అదే సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటాం. రీఛార్జ్లో సైతము ట్యాక్స్ వెళ్తుంది, గవర్నమెంట్కి పన్ను కాడ వెళ్ళిపోతుంది. మీ అందరికీ తెలిసామంటారు కొంతమందికి. అయితే పెట్రోల్ కొట్టించుకుంటాం, సంవత్సరం అందులోంచి పన్ను వెళ్తుంది. అలాగే ప్రతి విషయంలోనే మనం పన్ను పే చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడున్న తరుణంలో ఆ రోజుల్లో రాజులు ఉన్నప్పుడు సమయంలో బంటులు ఏం చేసేవారంటే ఇంటింటికి వచ్చి పన్ను షెకీలు పన్ను వసూలు చేసుకునేవారు. అయితే ప్రభువు దగ్గరికి వారి శిష్యుల దగ్గరికి వచ్చారు బంటులు. వచ్చి అంటూ ఉన్నారు, మీ ప్రభువు పన్ను చెల్లించడా అని అడుగుతూ ఉన్నారు. పన్ను చెల్లించడా అన్నప్పుడు పేతురు గారు సమాధానం చెప్తూ ఉన్నారు, పన్ను చెల్లిస్తాడు అని చెప్పినప్పుడు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ పన్ను చెల్లించడానికి వచ్చారని చెప్పడానికి వచ్చారు. వచ్చినప్పుడు పేతురు గారితో అంటూ ఉన్నారు, ప్రభు అంటూ ఉన్నాడు, వచ్చిన వారు ఎవరి దగ్గర వసూలు చేసుకుంటున్నారు, కుమారుల దగ్గర, అన్యుల దగ్గర అంటూ 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అయితే పేతురు గారు సమాధానం చెప్తూ ఉన్నారు, అంటే రాజు యొక్క కుమారుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారా, లేకపోతే ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారా? 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు పేతురు గారు, ప్రజల దగ్గరే వసూలు చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నప్పుడు అయితే కుమారులు ఏమన్నారు, స్వతంత్రులు. కుమారులు కట్టలేదు కాబట్టి వారందరూ ఏంటి, స్వతంత్రులు. కుమారులకి స్వతంత్రము ఎలా వచ్చిందంటే రాజుగారి ద్వారా కుమారులకి స్వతంత్రము వచ్చింది, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, వారన్నిటికీ గవర్నమెంట్ ఇస్తుంది, ఏంటండి ఫెసిలిటీస్ ఇస్తుంది. కారు కానీ, ఇంకా హాస్పిటల్ కానీ, ఇంకా ఫ్లైట్ కానీ, మళ్ళీ కొన్ని టికెట్స్ కానీ, ఇంకా టెలిఫోన్ కానీ, రీఛార్జ్ కానీ ఏది కూడా కట్టక్కర్లేదు. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇస్తారు. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎవరు వాడుకుంటారు, ఇంట్లో కూడా వాడేసుకుంటారు, తెలుసు కదండి. ఇంట్లో వాడుకుంటారు, వాళ్ళకి కూడా 2-3 టికెట్లు అలా ఇస్తారు, వారు కూడా వాడుకుంటూ ఉంటారు. అనగా ఎవరికి హక్కు వచ్చింది, స్వతంత్రము కుమారులకు వచ్చింది. అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువుకి ఇటువంటి స్వతంత్రము ఇచ్చి సమస్తము దాని మీద అధికారము దయచేశాడని పేతురు గారికి చెప్తూ ఉన్నారు. అయితే ఈ వచనము చెప్పి ఇవన్నీ కూడా ఆయనకు అనుగ్రహించాడు. సరే, ఆయనకు అనుగ్రహించినవి మరలా ఏం చేస్తూ ఉన్నాడు, మరలా మనకి అనుగ్రహించాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనకి ఈ వాక్యము చదివిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అపవాద సంబంధి అయినా సరే అది కూడా మనవే, అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాది కూడా దేవుని దగ్గర నుంచే వచ్చింది, అది కూడా దేవుని సంబంధం. అందుకే సమస్యమును మనవే, ప్రభు దగ్గర స్వస్థత కార్యాలు సమస్యమును జరిగి ఉన్నవి. అయితే లోకానికి అలాగే వెలుగు రావడానికి అంధకార శక్తుల్ని పోగొట్టి స్వస్థత కార్యములు, మరణము, సమస్యమును ఎదిరించగల శక్తి దేవాది దేవుడు అనుగ్రహించాడు. అవన్నీ కూడా
మరలా మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ వాక్యంలో మనకు తెలుసు కదండి, కుంటిది మూగ దయ్యము ఆ చిన్నవాడి దగ్గర నుంచి కుమార్తెను పెద్ద దాయని వరకు కూడా హింస పెడుతుంది. అగ్గిలో ముంచేస్తుంది అంటండి, నీటిలో ముంచేస్తుంది అంటండి. అయితే ఇవన్నీ కూడా హింస చూడలేకపోయాడు తండ్రి గారు చూడలేకపోయి శిష్యులైన వారి దగ్గరికి వచ్చి బాగు చేయమని అడిగినప్పుడు వారు బాగు చేయలేకపోయారు. వారు బాగు చేయలేకపోతే అక్కడ బాగు చేయలేనప్పుడు ఏమవుతుంది? విశ్వాసము సడలిపోతుంది, అవిశ్వాసం వస్తుంది. ఇంకా ఈమె వారు చేయలేరు కాబట్టి ఇంకా ఎవరి వల్ల కూడా అవ్వదు అనుకున్నారు. అవిశ్వాసము ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకెంతో ప్రయత్నం చేశాను, ఇది కూడా అవ్వలేదని చెప్పి ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళి నీ శిష్యులు చేయలేకపోయారయ్యా అని నిరుత్సాహంగా చెప్పాడు. నిరుత్సాహంగా చెప్పినప్పుడు ప్రభు చూసి, అయితే నువ్వు నమ్మకం ఉంచుతున్నావా అని అంటూ ఉన్నారు. ఎందుకనగా ఆయనకి జరిగిన సంఘటన బట్టి నమ్ముట నీ వల్ల అయితే సమస్యము సాధ్యమే అని చెప్పి వాక్యంలో సెలవిస్తున్నాడు. అయితే నమ్ముతున్నాను, నమ్మకం కుదిరేటట్లు ప్రార్థన చేసుకుంటాడు అన్నమాట. చేసుకున్నాక దేవుడు అపవాదిని గద్దించగా నొరగలు కక్కుకుంటూ వదిలి ఆరిపోయి స్వస్థత దయచేశాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ రోజున అపవాది సంబంధమైన ఎదిరించడానికి దేవుడు అనుగ్రహించాడు శిష్యులకి ఆ వరమును గద్దించి, ఇక మీదట మీరు అలా అపనమ్మకముతో ఉండొద్దని హెచ్చరించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ వాక్యం అంతా మార్కు 9:23 ఉంటుందండి. అలాగే మనమందరము కూడా, అందుకనే 1 కొరింథీ 8:6 ఉంటుందండి. ఆకాశము భూమి నందైనను దేవతలనబడిన యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయనే మన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, మనకు ప్రభు ఒక్కడే. క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను అని ఉంటుంది. మనము ఆయన ద్వారా కలిగిన వారము, ఆయన ద్వారా కలిగిన వారము. మనము ఆయన ద్వారా మనకు అన్నీ కలిగిన వారమే. మనకి తిండి, గృహము, సమస్తమును ఆయన ద్వారా కలిగినవి. ఆయన ద్వారా ప్రభువును వేడుకున్న ద్వారా, అలాగే తండ్రి నామములు అడిగినప్పుడు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అనగా ముందుగా దేవుని రాజ్యమును నీతిని వెతకండి, ఆ తర్వాత అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వస్తాయి. వస్త్రములు, సమస్యమును, ఆహారం, సమస్యమును మనకు అనుగ్రహిస్తాయి. ఇది సరే, లోకంలో సరే. ఇంకనూ ఏమని ఉన్నదంటే పరలోక సంబంధమైన రాజ్యము కూడా అనుగ్రహిస్తానని చెప్పుకున్నాడు. ఎందుకనగా ఇక్కడ వాక్యంలో ఏమని ఉంటుందంటే, యేసు ఇక్కడ యోహాను 8:32 ఉంటుందండి. నేను చెప్పే వివరణ, యేసు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా సత్యముని గ్రహించురు. దేవుని యొక్క వాక్యములో నిజముగా నిలకడ అయితే సత్యాన్ని గ్రహిస్తాము అని చెప్తూ ఉన్నాడు. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, స్వేచ్ఛాపరులుగా చేస్తుందని యూదులైన వారికి చెప్తూ ఉన్నారు. అయితే యూదులైన వారికి చెప్తూ ఉన్నప్పుడు, మేము ఒక రాజ్యములో, వేరే రాజ్యములో ఒక రాజు దండెత్తి అయితే వీరందరినీ కూడా బంధించి ఉంచి ఆయన పరిపాలన చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు వీరు ఏమవుతారు? దాసులు అవుతారు, బందీలు అవుతారు, స్వేచ్ఛ పోగొట్టుకున్న వారు అవుతారు. కానీ వీరు ఆ స్వదేశంలోనే ఉన్నారు, వారి రాజే పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నారు అనుకోండి, మనమందరం ఏమవుతాం? దాసులము, బానిసలము అవుతాం. ఇప్పుడు మన ప్రభుత్వమే, మన గవర్నమెంటే, ఇండియా వాళ్ళే పరిపాలిస్తున్నారు. మనం ఏమవుతాం? స్వేచ్ఛాపరులము అవుతాం. అలాగే యూదులైన వారు కూడా ఏమంటున్నారంటే, వేరే వాళ్ళు ఎవరు పరిపాలించటం లేదు కదా, మేము స్వతంత్రులమే, స్వేచ్ఛాపరులమే, మేము హ్యాపీగానే ఉన్నాం, మమ్మల్ని ఏమో దాసులు, మరలనేమో దాసులు, బానిసలు అంటున్నావేంటి అంటున్నారు. చూడండి, ప్రభుత్వం అంటున్నారు, మేమేమో దాసులం అంటున్నావేంటి? మేమే దాసులం కాదు, ఎవరి దగ్గర మేము బానిసత్వంగా లేము కదా, అబ్రహాము సంతానం అంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసులు. చూసారా, వారేమో లోకరీత్యా దాసులుగా చెప్తూ ఉన్నారు. ఈయనేమో వాక్యరీత్యా దేవుని దృష్టిలో మీరందరూ కూడా పాపానికి దాసులు అని చెప్తూ ఉన్నాడు. పాపం చేసేవాడు ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్తున్నాడు. ఇంకొక మాట ఉంటుందండి, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడే ఎల్లప్పుడూ నివాసము చేయను. చూడండి, ఇక్కడ చూడండి, మనకి నివాసము ఎవరు చేస్తారు? కుమారులే నివాసము చేస్తారు. ఇప్పుడు పని చేయడానికి వచ్చారు దాసులు,
ఓ పని చేయడానికి వచ్చిన వారు హాయిగా ఆయనతో పాటు ఆ గృహంలో నుండి తిని పడుకొని స్వేచ్ఛగా ఉండిపోతారా? శాశ్వత కాలం ఉండిపోతారా? 2 రోజులైనా ఉంటారా? ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. పని చేసుకొని, ఎందుకనగా వారు దాసులు కాబట్టి వెళ్ళిపోతారు. అదే ఆ ఇంటి యజమాని కుమారుడు అనుగ్రహించాడు అనుకో, నువ్వు ఉండు, స్వేచ్ఛ ఇచ్చాడు. మనకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం హాయిగా ఎంతకాలమైనా ఉంటాము. అనగా కుమారుడు మనకి స్వేచ్ఛ అనుగ్రహించాడని అర్థం. ఇప్పుడు తండ్రి ఆయన్ని చూసిన వారు ఎవరు లేరు. ఆయన రూపము ఎలాగుంటుందో తెలియదు. తండ్రి ఎరిగిన వారు ప్రభు ఒక్కరే. ఆయన దగ్గర వాక్యము ఉండెను ఆది యందు, అది మనకి అనుగ్రహించారు. అయితే ఆ దేవుని కుమారుడు యొక్క అలాగే గృహములో మనకి నివాసము చేయడానికి ప్రభు మనకి స్వతంత్రము ఇస్తానని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు మనకి స్వేచ్ఛగా అన్నీ కూడా మనకు కలుగుతాయి. అందుకే ఇక్కడ మనం వాక్యం చదువుకున్నాం కదండి, మత్తయి 25:22లో మనం ఈ వాక్యం చదువుకొని ముగించుకుందామండి. తన మహిమతో, అయితే ప్రభు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఎప్పుడు రాకడలో చూడండి, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో సమస్త దూతలు వచ్చినప్పుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆసీనుడై ఉన్నప్పుడు ఏం చేస్తాడంట? అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట నుంచుంటారంటాడు. అన్యులైనా కావచ్చు, ఇతరతర వారు కావచ్చు, సమస్త జనము ఎదురుగుండా నుంచున్నప్పుడు ఏం చేస్తారంటండి? ఒక గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మేకలని గొర్రెలను ఎలా వేరుపరుస్తారో ఆయన కూడా కుడివైపున ఉన్న వారిని కుడివైపుకి, ఎడం వైపు ఉన్న వారిని ఎడం వైపుకి వేరు చేస్తారండి. కొంతమందిని ఏం చేస్తారు? కుడివైపున ఉంచుతారు, కొంతమందిని ఎడం వైపు ఉంచుతారు. కుడివైపున ఉన్న వారందరికీ కూడా ఆయనకి స్వేచ్ఛ అనుగ్రహిస్తారు, ఎడం వైపు ఉన్న వారికి స్వేచ్ఛ అనుగ్రహించరు. అందుకే అప్పుడు రాజు పలుకుతాడు అంటాడు. ఏం మాట అంటాడు? తన కుడివైపున ఉన్న వారిని చూచి ఏమంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొని. చూసారా గృహము ఎలా స్వేచ్ఛగా లోకములో ఎలా అనుగ్రహించాడో, ఆ రోజున కుడివైపు ఉన్న వారిని అందరినీ కూడా చూసి ఆ రాజ్యము సిద్ధపరిచిన రాజ్యము నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకోవడం. ఇక్కడ ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే కాదు, సర్వాక్కులు మనకి, అలాగే మరలా భ్రమణ కూడా మనకి ఇదే లోకములు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందండి? లోకములో ఏదైతే విత్తుతామో అదే విత్తుతాము, ఇక్కడ ఏది చేస్తామో అక్కడ అదే చేస్తాము. లోకము ఏదైతే మనము విత్తుతామో అలాగే నీతి విత్తనం అయితే నీతే వస్తుంది. అసూయ, ద్వేషము, ఈర్ష్య విత్తితే అదే మనకి వృక్షం అవుతుంది. అలాగే విత్తనము ఏదైతే మనం విత్తుతామో భూలోకంలో అదే మనకి అనుభవిస్తాం. ఈ రోజున మనకి ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రము అనుగ్రహించాడు. అలాగే సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడు. అవి తినొద్దు, ఇవి తినొద్దు అని ప్రభువు అన్నీ కూడా స్వేచ్ఛ మొదటి ఆది కాండంలో ఇచ్చిన వచనము ఈ రోజున మనకి తర్వాత పోగొట్టుకున్నాము. అలాగే మనం చేసిన కార్యములను బట్టి మరలా ఈ రోజున వచ్చి ప్రతి దాని మీద మనకి అధికారము ఇచ్చాడు. రోగాలను బాగు చేసే అధికారం ఇచ్చాడు, మృత్యువు మీద అధికారం ఇచ్చాడు. ప్రతిదీ కూడా అది కుటుంబ సమస్యల మీద ఎదిరించే శక్తి మనకు అనుగ్రహించాడు. అది కూడా ఆయన తండ్రి ద్వారా పొందుకొని ఆయన మనకి అనుగ్రహించులాగా మనకి మనకు చేరుకున్నారు. అయితే ప్రభు ద్వారా మరలా మనం అవన్నీ మనకు అనుగ్రహించి స్వేచ్ఛ స్వతంత్రములు మనకు అనుగ్రహించాడు. కాబట్టి సమస్య మనం ప్రభు వారము, మనకు ప్రభు ద్వారా కలిగినవన్నీ కూడా మనవే ఈ రోజున. అందుకే పాట ఉంటుంది కదండి, 50 అంతయు మనదే గదా యేసుని కొన్న దంతయు మనదే కదా, అంతయు మన ప్రభువు ఆర్జించి ఉన్నాడు, స్వంత మణి అందుకోనిది
శాంతి జయంత నీయుడి నీ ఆత్మకు శాంతి జయంత నీయుడి విజయ జీవనము మనదే క్రీస్తున విజయ జీవనము మనదే విజయ జీవనము మనదే విశ్వమంతయు మనదే భజన సంగము మనదే దేవుండున్న పరలోక మెల్ల మనదే బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. అంతయు మనదే. దేవుని స్తోత్రం. అంతయు మనదే. యేసుకున్నది అంతయు మనదే. విశ్వమంతా మనదే. భజన సంఘము మనదే. దేవుడున్న పరలోకము మనదే మనదే మనదే. ఈ రోజున అన్నీ కలిగిన వారమై మనము సమృద్ధిగా స్వతంత్రించుకొని అలాగే పరమును కూడా రాకడికి ఎత్తబడి అలాగే ఆ రాజ్యమును కూడా స్వతంత్రించుకుంటే కృపాభాగ్యాలు దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. అలాగే తండ్రి నీ వాక్యములు వినడం ద్వారా విశ్వాసం పొందించి కృప చూపించి ఇదే భక్తి శ్రద్ధలతో తండ్రి ఎదిగి ఆత్మీయ జీవనంలో పోషించు బలపరచు యవనస్తుల దగ్గర నుంచి చిన్నవారు పెద్దవారి వరకు అలాగే బలము శక్తి దయచేసి అలాగే తండ్రి మేమందరము కూడా అపవాదైన శత్రువుని ఎదిరించేసి అలాగే తండ్రి వాటిని శత్రువుని పాదముల యొక్క ఉంచే కృప మా అందరికీ దయచేసి మనం చేస్తున్నాము అడుగుతాం తండ్రి.